నెల్లూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు టీడీపీలో చేరబోతున్నారు. కాసేపట్లో నెల్లూరుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకోనున్నారు. నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ లో భారీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు సమక్షంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు వైసీపీ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నెల్లూరు పసుపు మయంగా మారింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, నెల్లూరులో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఏంటి వివరాలు? నవీన్, నెల్లూరు జిల్లాలో టీడీపీ సునామీ అని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఈరోజు ఒక మంచి దినము టీడీపీకి రాజకీయాల్లోనే, జిల్లా రాజకీయాల్లోనే ఇదొక గొప్ప చరిత్ర అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే మరి కాసేపట్లో చంద్రబాబు నెల్లూరుకి రాబోతున్నారు. ఆ చంద్రబాబు సమక్షంలో వీపీఆర్ దంపతులతో పాటు పెద్ద సంఖ్యలో వేలాది మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు వేల మంది చేరబోతున్నారు. ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో చేరటం చాలా గొప్ప పరిణామం అని చెప్పి టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మనతో పాటు టీడీపీ నేతలు ఉన్నారు. వాళ్ళని మరి అందరికీ నమస్కారం అండి. దాదాపు 16 నెలల ముందు నెల్లూరు రూరల్ నియోజకవర్గ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆ రోజు ఈ అధికారం పోతుంది, గవర్నమెంట్ పోతుంది, తెలుగుదేశం వస్తుందంటే ఆ రోజు చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా మేము ఒక ఇంత ఆశ్చర్యం వ్యక్తం చేశాం. 16 నెలల అధికారంలో ఉంది, ఈరోజు ఈ మాట చెప్తున్నారు, ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఈ ప్రభుత్వం డబ్బాలు కొడుతున్నారు కదా అన్న ఈ మాట చెప్తున్నారంటే ఆ రోజు మాకు చాలా ఆశ్చర్యం వేసింది. కానీ ఎన్నికల దగ్గరకు వస్తున్న కొద్దీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు మీ అందరి సాక్షిగా నెల్లూరు జిల్లా మొత్తం పసుపు మయం అయిపోయింది అని చెప్పడానికి ఈ వాతావరణం ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. అలాగే మీరు చెప్పండి, ఈరోజు ఎప్పుడు లేనంతగా ఒక్కసారిగా ఇన్ని వేల మంది రావటం చూస్తుంటే ఏమనిపిస్తుంది? సార్, తెలుగుదేశం పార్టీలో రాజకీయ సునామీ మొదలైంది. ఎస్పెషలీ నెల్లూరు జిల్లాలో పెద్దలు వేమిరెడ్డి గారి రాకతో ఆ సునామీ ఎక్కడికి వెళ్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఒక కాన్స్టిట్యున్సీ కాదు, 10 కాన్స్టిట్యున్సీలు దాటి ఇంకా కూడా ఇతర నియోజకవర్గాలకి సునామీ పోయేటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నా. పెద్దలు, సౌమ్యులు, అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి, నిష్కలంగా ఉండేటువంటి వ్యక్తి, పేదల ప్రేమ కలిగిన వ్యక్తి, ఒక పెద్ద మనిషి మా వీపీఆర్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. దానికి కారణం ఆయన అడిగేది ఒకటే, గౌరవం. ఆ గౌరవం కూడా ఈకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన్ని బాధపెట్టడం అనేది నిజంగా సహించరాని విషయం. ఎందువల్లంటే పూర్తిగా లబ్ధి పొందింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మూలంగా. అంత లబ్ధి పొంది ఈరోజు ఆయనకి కనీస మర్యాద కోరుకుంటే అది కూడా ఇబ్బంది పెట్టే పరంగా చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గౌరవం ఉంటుంది. ఈ జిల్లాలో 10కి 10 సీట్లు వేమిరెడ్డి గారు నాయకత్వంలో అన్ని గెలుస్తామని తెలియజేస్తున్నాం. ముందు ప్రజల్లోనే వ్యతిరేకత అన్నారు, ఇప్పుడు చూస్తే పార్టీలో కూడా, వైసీపీ పార్టీలో కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. వైసీపీ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వేల సంఖ్యలో వస్తున్నారు. ఎందుకని ఇంత మార్పు? ఎందుకని పార్టీలో కూడా వ్యతిరేకత? అందరికీ నమస్కారం. ఈరోజు ఒక సునామీ, తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక సునామీ లాగా బాబు గారు వస్తుందంటే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వస్తానంటే ఈరోజు జిల్లా వైడ్ ఒక సునామీ లాగా వైసీపీ పార్టీ ఖాళీ అయిపోబోతుంది. వైసీపీ పార్టీ ఖాళీ, తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు నమ్ముతున్నారు, నిర్ణయించుకున్నారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ ఓటు వేయాలని. దీనికి తోడు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలోకి రావడం ఈ జిల్లాలో కాదు పక్క జిల్లాలో కూడా ఈ ప్రభావం పనిచేస్తుందని తెలుగుదేశం పార్టీకి వైభవం. ఈరోజు ఊళ్ళే కాలనీల తరలి వస్తున్నాయి. ఎందుకని ఇంత మార్పు? ఎందుకని అసలు ఎప్పుడైనా చూసారా మీరు? వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు చూసి ఒక్క ఛాన్స్ అనే నినాదంతో ఈరోజు గట్టినెక్కి ఈరోజు ప్రతి ఒక్క దగ్గర కూడా అసమ్మతి సెగలు విపరీతంగా ఉన్నాయి. ఈరోజు నెల్లూరు జిల్లాలో చూస్తే క్లీన్ స్వీప్, నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రం అంతా కూడా క్లీన్ స్వీప్. వైసీపీలో ఉండే నాయకులంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరేదానికి క్యూలు కడుతున్నారు.
నిజంగా కూడా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా దైవం ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి గారు గతంలో 2014లో ట్రై చేస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల చేరలేకపోయారు. ఈ రోజు ఆయన చేరుతున్నందుకు ఆయన తరపున వేలాది మంది చేరుతున్నందుకు మేము ఇది ఒక శుభ పరిణామంగా ఒక నగర అధ్యక్షుడిగా నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను. ఈ రోజు చూస్తున్నా రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. ఇంతమంది వస్తారని ఊహించారా మీరు? ఈరోజు పెద్దల గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ చేరికతో నెల్లూరు జిల్లాలో ఒక తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. అదేవిధంగా 2 పార్లమెంటు స్థానాల్లో కూడా ఈరోజు జయహో మోగించబోతా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున ఉత్సాహంతో రేపు తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజార్టీ కావడానికి ఈరోజు సైనికుల్లాగా ఈరోజు సిద్ధం అవుతానని కూడా సందర్భంగా కూడా ఈ పరిపాలన తీరు వల్లే అంటారా, జగన్ ప్రభుత్వ తీరు వల్లే అంటారా, దళితులపైన బీసీలపైన దాడులు? ఇది ఒక అరాచకమైనటువంటి ప్రభుత్వం. దాదాపుగా ఈ దేశంలోని ఎక్కడే లేదు. ఈరోజు అపోజిషన్ నాయకుల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం, జైల్లో పెట్టడం, పథకాల పేరుతో మోసం చేయటం, మాఫియాలాగా తయారీ కోట్లాది రూపాయలు సంపాదించడమే లక్ష్యంగా ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ మాఫియా ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు కూడా సందర్భంగా. విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ మొత్తం వేలాది మంది కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలతో నిండిపోయింది. వీళ్ళందరూ కూడా వైసీపీ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇంకా చాలా మంది కార్యకర్తలందరూ కూడా రానటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో కార్యకర్తలు కూడా ఈ పార్టీలో రాబోతున్నారు. అయితే ఇవాళ రోజు మాత్రం వేల సంఖ్యలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ఏమంటారు? ఇక్కడ విపిఆర్ కన్వర్షన్ సెంటర్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి చేరికల సందర్భంగా విచ్చేతులకు నమస్కారాలు. ఇక్కడ ప్రతి ఒక్కరూ వేల సంఖ్యలో వేమిరెడ్డి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో వేల సంఖ్యలో ప్రభుత్వ సునామీ లాగా అందరూ టీడీపీ ప్రభుత్వంలో చేరుతున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వ అరాచకాలను తట్టుకోలేక అందరూ టీడీపీ పార్టీలోకి చేరుతున్నారు. అదే కాకుండా మహిళలు ముఖ్యంగా మాకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితేనే మా మహిళలకు ముందంజలో ఉంటుందన్న ధ్యేయంతో ప్రతి ఒక్క మహిళ కూడా ముందుండి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికే విధంగా తెలియజేస్తున్నాము. ఉదయం 9 గంటల నుంచే మొత్తం కూడా 9 గంటల నుంచే ఇక్కడంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి చాలా రోజులుగా మీరు టీడీపీలో ఉన్నారు. ఈ రోజు కొన్ని వేల మంది వస్తున్నారు. ఇలాంటి పరిణామం ఏమంటారు దీని మీద? ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వం యొక్క దారుణ దమనకాండని రాష్ట్రంలోని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. దీన్ని నెల్లూరు జిల్లా ఒక మార్పు మొదలైంది. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో గతంలో 2019లో 10కి 10 నెల్లూరు పార్లమెంటు ఉమ్మడి జిల్లాలో 10కి 10 వైకాపా ప్రభుత్వం గెలుచుకున్న తర్వాత ఇప్పుడు 2024లో 10కి 10 ఉమ్మడి జిల్లాలో 10కి 10 తెలుగుదేశం కొట్టే పరిస్థితి. ఈరోజు చూస్తున్నాం మొత్తం కూడా విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ మొత్తం కూడా కొన్ని వేల మంది, దాదాపు 7,000 మందితో నిండిపోయింది. అందరూ కూడా నాయకులు, కీలకమైనటువంటి వైసీపీలో రాష్ట్రంలో ఈరోజు ప్రజలందరూ కోరుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కోరుకుంటున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి పెద్ద మొత్తం మీద నెల్లూరు నగరం అంతా కూడా పసుమయంగా మారింది. మరి కాసేపట్లో చంద్రబాబు అధినేత చంద్రబాబు రాబోతున్నారు. ఇక్కడ విపిఆర్ దంపతులతో పాటు వేల సంఖ్యలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మొత్తం ఈ పరిణామం ఏపీ రాజకీయాలనే కుదిపేస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు